చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. కొన్ని మార్లు మన జీవితంలో ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొనే సమయాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొంటున్న ఆ సముద్రమే. విశ్వాసం ఉంచే వ్యక్తి ఆ సముద్రం దగ్గర ధైర్యంగా ఉంటాడండి. అవిశ్వాసి భయపడిపోతాడు. చూడండి, ఆ రోజు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్న ఇజ్రాయెల్లో సగం మంది కాదు, 100 మంది కాదు, 200 మంది కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ లక్షల మంది భయపడిపోతున్నారు. సముద్రం ముందుంది, భయంతో నిండిపోతుంటే, కానీ వారి మధ్యలో ఒకరు మాత్రం ధైర్యంగా తిరుగుతున్నారు. వారు మోషే. అదే సముద్రం మోషే కూడా ఉంది కదా. చనిపోతే ఇజ్రాయెల్తో పాటు అదే మోషే చనిపోతాడు కదా. కానీ మోషేకి ఇజ్రాయెల్ లాంటి భయం లేదు. మోషే ఇజ్రాయెల్ లాగా పిరికివాడుగా లేడు. మోషే చాలా ధైర్యంగా అదే సముద్రం వైపు చూస్తున్నాడు. కారణం, మోషే దేవుని ఎరిగి ఉన్నాడు, దేవుని తెలుసుకున్నాడు. దేవుని తెలుసుకునే వ్యక్తికి, దేవుని తెలియని వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది సంగమా. దేవుని ఎరిగిన వ్యక్తి చాలా ధైర్యంగా నిలబడతాడు. దేవుని ఎరగని వ్యక్తి ప్రతిదానికి కృంగిపోతాడు, దిగులు పడిపోతాడు. దేవుని ఎరిగిన వ్యక్తి ముందు ఎర్ర సముద్రం ఉండొచ్చుగాక, అయినప్పటికీ ప్రభు ఏదో కార్యం చేయబోతున్న ధైర్యము తనకు కలుగుతుంది. ఒక సమయంలో దావీదు తనతో ఉన్న బృందం అంతా కూడా ఫిలిస్తీన్లకు పనిచేయడానికి, ఫిలిస్తీన్ల రాజులకు సహాయం చేయడానికి, యుద్ధాలు చేయడానికి, ఇజ్రాయెల్ పని యుద్ధాలు చేయడానికి వెళ్తారు వీళ్ళు. ఆ సమయంలో ఆ ఫిలిస్తీన్లైన వారందరూ కూడా ఒకవేళ వీళ్ళు మనతో యుద్ధం చేస్తే, మనతో పాటు వీళ్ళు సహకరించి వాళ్ళ దేశం పైన వారు యుద్ధం చేస్తే, ఆ సమయంలో రాజు వారికి నచ్చో, రాజు ఒక మాటని వారి వైపు తీసుకుని వెళ్ళిపోడా అని చెప్పి వారు మాట్లాడుకోవడంతో వెంటనే దావీదు చెప్తారు, దావీదు వెళ్ళిపో వెనక్కి, ఏమనుకోద్దని చెప్పి పంపించేస్తారు. అప్పుడు దావీదు వెనక్కి వచ్చి వారి గృహాల దగ్గరికి వచ్చిన సమయంలో వారి గృహాలని, వారి బిడ్డల్ని, భార్యలందరినీ కూడా, వారి ఆస్తి అంతటిని కాల్చేసి, వారు ఇళ్ళన్నీ కాల్చేసి, కొంతమంది దుండగులు కొన్ని తగలవారు తెచ్చి ఆ ఇల్లంతటిని కాల్చేసి దావీదు వారి బిడ్డల్ని, కుటుంబాలన్నింటినీ కూడా, దావీదును అనుచరులు వారి కుటుంబాలని, బిడ్డలందరినీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎప్పుడైతే జరుగుతుందో ఆ జరగడమే దావీదున్న వారందరూ కోపం వచ్చేస్తారు, రేగిపోతారు. కోపంతో రాళ్ళు పెట్టి కొట్టడానికి ముందుకు వచ్చేస్తారు దావీదు దగ్గరికి. బైబిల్ చెప్తుంది, అప్పుడు దావీదు వారందరి మధ్య నుంచి కొంచెం ముందుకెళ్ళి యెహోవా వలన బలం పొందుకొని దేని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. సమయం ప్రతికూలమైందే, ఎదుర్కొంటున్నప్పుడు వారి బిడ్డలు లేరని చెప్పి అందరూ బాధపడుతూ దావీదుని చంపడం చూస్తున్నారు, దావీదు పైన కోపం పెంచుకుంటున్నారు. అలాంటి సమయంలో దావీదు చూడండి దేవుని మీద ఎలా ఆధారపడుతున్నాడు. దేవుని మీద దేవుని కొరకు అడుగు వేసాడు ముందుకు. అంతే, దేవా నువ్వేమంటావు, నువ్వు చూసుకుంటున్న ఒక పరిస్థితి నీకు తెలుసు కదా, ఈ పరిస్థితి నాకు జయం ఇవ్వండి, నాకు బలం ఇవ్వండి, ఏదో ఒకటి చేయండి, నేను వెళ్తే వారు నాకు దొరుకుతారా, వారిని పట్టుకోగలనా అని చెప్పి వారి గురించి అడిగితే దేవుడు అంటాడు, వెళ్ళు, నీకు జయం ఇస్తా అని చెప్పి దేవుడు పంపిస్తాడు. నీకు అర్థమవుతుందా? చోటు ఒకటే అవ్వచ్చు, ఎదుర్కొనే విషయం ఒకటే అవ్వచ్చు. విశ్వాసం ఉంచే వ్యక్తికి, విశ్వాసం ఉంచలేని వ్యక్తికి వ్యత్యాసం ఉంటుంది. ఈ ఉదయమున విశ్వాసం ఉంచే వ్యక్తివైన నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితి ఎదుట తల ఉంచొద్దు, మౌనం అయిపోతూ దేవుడు ఏదో కార్యం చేయబోతున్న జ్ఞానమును, ధైర్యమును మీరు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంగమా, దేవుడు మిమ్మల్ని నీతిమంతులను పిలుస్తున్నాడు. దేవుడు మీపైన కోపంగా లేడు. దేవుడు తన కుమారుడిని యేసు ప్రభు ద్వారా మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. భయపడదని చెప్తున్నాడు. నీ పాపములన్నీ కూడా సిలువ పైన దేవుడు కొట్టివేసేసాడు. నీ పైన కోపంగా లేడు అని చెప్తున్న మాట నువ్వు నమ్మితే నీ పాపాలు క్షమించబడతాయి. మనం నమ్మడానికి ఇష్టపడ్డాం, కానీ నమ్మితే దేవుడు మా పాపాలు క్షమించేస్తాడు. నమ్మితే మనకు పరలోక రాజ్యం, ఒక మాట చెప్తాను, ఈ లోకం ఒకటి ఉంది, పరలోక రాజ్యం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది. ఈ లోకంలో బ్రతుకుతున్న వ్యక్తి ఒకరోజు మరణిస్తాడు, ఒకరోజు చనిపోతాడు. చనిపోయే డేట్ ఖచ్చితంగా ఒక రోజు ఉంది వ్యక్తికి. ఈ వ్యక్తిలో ఈ లోకం ఎంత జలసాగా తిరిగినా, ఎంత అద్భుతంగా తిరిగినా, ఎంత డబ్బును సంపాదించినా, ఎంతమంది స్నేహితులున్నా, ఎంతమంది స్నేహితురాలున్నా, ఈ వ్యక్తి గుర్తు పెట్టుకోవాలి, ఒకరోజు మరణం ఉంది, వీరందరి నుంచి విడదీస్తుంది. ఈ లోకంలో స్నేహితులను ఉన్నారు, మరణం తర్వాత మరణము స్నేహితులు తీసుకురాదు. మరణము ఎంతమంది స్నేహితులు ఈ లోకంలో ఉన్నా మరణము డివైడ్ చేసేస్తుంది. అప్పటి నుంచి ఒంటరిగా ప్రయాణించాలి. నిర్ణయాలు ఇక నీవి కాదు, నిర్ణయాలు అక్కడి నుంచి ఏ రాజ్యం అయితే మన మీద ఒత్తిడి తీసుకొస్తుందో దేవుని రాజ్యం అదే నిర్ణయం తీసుకోబోతుంది.
చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి నరకానికి కానీ పరలోకానికి కానీ వెళ్ళాలి. లేఖనాలు చెప్తున్నాయి, యేసునందు విశ్వాసం ఉంచితే నీ పాపాలు క్షమించి దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళబోతున్నాడు. నరకం నుంచి నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. ఈరోజు దేవుడు కోరుతున్నాడు, నరకం వైపుకు వెళ్ళిపోతున్నావేమో, యేసు నమ్ము, పరలోక రాజ్యం నీకు ఉచితంగా ఇవ్వబడబోతుంది. నిజం, సత్యం ఇది. మన పాపం వల్ల మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. అలాంటి సమయంలో తన సొంత కుమారుడు దేవుడు పంపించి మన పాప నిమిత్తం ఆయన చంపేశాడయ్యా, మన పాప నిమిత్తం ఆయన చంపేశాడమ్మా. నమ్మండి, నమ్మి బలపరచబడి పరలోక రాజ్యం వైపుగా త్రోవ తీసుకోండి. దేవుడు అట్టి కృపతో మనం నడిపించిన గాక. సంగమ దేనికి కంగారు పడాల్సిన అవసరం లే. పరిస్థితి ఏదైనా అందరూ ఎదుర్కొన్నట్లుగా నువ్వు ఎదుర్కోకూడదు. అందరూ ఎదుర్కొన్న రీతి వేరే. అవిశ్వాసంతో, నీవైతే విశ్వాసంతో గొప్ప కార్యాలు చూడాలి. కళ్ళు మూసుకుందాం. ఈ ఉదయం ప్రార్థన చేసి పరలోకపు ఆశీర్వాదం మనం పొందుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయమున నీ అందు విశ్వాసం ఉంచుచున్నాం, నీ అందు శ్రద్ధ నిలుపుచున్నావు. బలమైన కార్యాలు మాకు జరిగించి, బలమైన నెమ్మది మాకు ఇచ్చి నీ నామను మహింపరుచుకుంటామని కోరుతూ, నీ బిడ్డలు ఏ చోట ఆగిపోయారో ఆ ప్రతి చోట వారి ముందు కదిలి వెలుదురుగా కేస్తున్నావు. బలమైన నీ సన్నిధి వారికి, నీ వారి కుటుంబాలకి ఇచ్చి ఆదరించి నడిపించబడదు. యేసు నామమున వారిని దీవించు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినం ఏ చోటున్నా, ఎక్కడున్నా, ఎవరితో మాట్లాడిన ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు. విశ్వాసం మీద నిలబడండి. మీ పిలుపుకు మీకు నిశ్చయత కలగాలి. ఎటువైపుకి వెళ్తున్నారు? పరలోక రాజ్యం నరకమా? ఆ నిశ్చయత మీకు ఉండాలి. మీరు పరలోక రాజ్యం వైపుగా అయితే యేసునందు విశ్వాసం వలన మాత్రమే అది సాధ్యమవుతుంది. మీ పాపములను ఆయన క్షమిస్తున్నాడు. God bless you. See you tomorrow.